ఆ హాస్పిటల్లో దయ్యాలున్నాయంటే మీరు నమ్ముతారా? ఆ హాస్పిటల్ పేరేంటి, అది ఎక్కడుందనే విషయం నేను ఈ వీడియో లాస్ట్‌లో చెప్తా. ఆ హాస్పిటల్‌కి సంబంధించిన ఈ హారర్ ఇన్సిడెంట్‌ని వినండి. సమయం 10:45. రమేష్ అనే వ్యక్తి ఆ హాస్పిటల్‌కి వాచ్‌మెన్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే రమేష్‌కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంటే ఆ ఫోన్ కాల్‌లో ఒక ఆడ మనిషి, "నన్ను కాపాడండి. నేను 3వ ఫ్లోర్‌లో చిక్కుకుపోయి ఉన్నాను." కాల్ కట్ అయిపోతుంది. ఆ మాటలు విన్న రమేష్‌కి అసలేం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ 3వ ఫ్లోర్‌ని సీజ్ చేసి ఎన్నో ఏళ్లయింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇలాంటి ఒక ఫోన్ కాల్ రావడం, హెల్ప్ కోసం తనని పిలవటం ఎంతో విచిత్రంగా అనిపించాయి. అవన్నీ ఇగ్నోర్ చేసి తన డ్యూటీ చేస్తున్నాడు రమేష్. కొద్దిసేపటికి తనకి మళ్ళీ ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంటే, "నన్ను మీరు మాత్రమే కాపాడగలరు. ప్లీజ్ రండి. థర్డ్ ఫ్లోర్‌కి రండి" అంటూ ఆ అమ్మాయి బోరున ఏడుస్తుంది. ఆ మాటలు కరిగిపోయిన రమేష్ తనను కాపాడడానికి థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళాడు. అదే రమేష్ చేసిన అతి పెద్ద తప్పు. అసలు ఈ హాస్పిటల్ ఎక్కడుంది? ఈ రమేష్ ఎవరు? ఆ ఫోన్ కాల్ చేసిన ఆ అమ్మాయి థర్డ్ ఫ్లోర్‌లో ఏం చేస్తుంది? అసలు ఆ థర్డ్ ఫ్లోర్‌లో ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.